Hey guys, welcome back to my YouTube channel. Here I am back with another new opportunity at Amazon. Amazon వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అయితే రోల్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఎస్టర్డేనే రిలీజ్ అయింది. ఈ రోల్ ఇక్కడ చూడండి 1 డే ఎగోనే స్పాట్ అయింది. ఓపెనింగ్ మాత్రం 1 ఉంది. అప్లికేషన్ 100 ఎబో ఉన్నాయి. యాజ్ యూజువల్గా అమెజాన్కి చాలానే ఉంటాయి కదా, సో అలా అన్నమాట. కమింగ్ టు ద ఎక్స్పీరియన్స్, మనకైతే 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, పూణే, చెన్నై, బెంగళూరు అన్నమాట. ఇక్కడ పర్టికులర్గా శాలరీ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద రోల్, ఇక్కడ ఓవరాల్గా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే, అమెజాన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కస్టమర్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తూ, వాళ్ళు ఏదైనా బై చేస్తుంటే, ఆన్లైన్లో ఏదైనా బై చేస్తుంటే వాళ్ళని అయితే మనమైతే చూస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ కస్టమర్స్ని చూస్తూ ఉండాలి. అండ్ డెలివరీస్ ఎలా జరుగుతున్నాయి అని చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో ఇంకా వాళ్ళ ప్యాషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు, వాటన్నిటిపైన మనమైతే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా మనమైతే కస్టమర్స్కి అయితే మన పైన ట్రస్ట్ కలిగేలా బిహేవ్ చేయాలి అన్నమాట. అండ్ వర్క్ కూడా అలానే చేయాలి. అండ్ ఇక్కడ మనమైతే ఇన్వెస్టిగేటర్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, సేఫ్ గార్డ్స్ ఉంటాయి కదా అమెజాన్లో. మనకైతే అమెజాన్ అంటేనే గ్లోబల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ మెయింటెనెన్స్ని మనం హై లెవెల్ ఆఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్గా వర్క్ చేస్తూ ఉండాలి. ఇంకా దీనికి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయి కదా, రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్లైన్ కామర్స్ రిస్క్, వాటిని కూడా మనమైతే చెక్ చేస్తూ ఉండాలి. కమింగ్ టు ద టీమ్, వాళ్ళైతే షెడ్యూల్ చేస్తారు షిఫ్ట్స్ని వీకెండ్స్లో కానీ, ఇంకా వాళ్ళకి అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళైతే షెడ్యూల్ చేస్తారు. అండ్ అకామిడేషన్స్ ఉంటాయి. ఓపెనింగ్ 7 days ఉంటాయి కదా వీక్కి, మనమైతే 2 days అయితే ఆఫ్ తీసుకోవచ్చు, 5 days అయితే వర్క్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీస్ కూడా మనమైతే రిక్వైర్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ టీమ్ మనకి ఏ ఆపర్చునిటీ ఇస్తారంటే, ఇన్వెస్టిగేట్ సబ్స్పీషియస్ బయర్ యాక్టివిటీ అండ్ బిహేవియర్ దట్ కౌడ్ పోస్ ఏ రిస్క్ టు అమెజాన్ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అండ్ ఇక్కడ కమింగ్ టు ద జాబ్, మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి కస్టమర్స్తోని అంటే, వయా ఈమెయిల్స్తోని అండ్ ఫోన్స్ విత్ బయర్స్, అంటే టెలిఫోన్తో మాట్లాడుతూ, బయర్స్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ని అయితే ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. ఈ రిస్క్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రోడక్ట్ పైన, మీ షిప్మెంట్ పైన అని వాళ్ళకైతే మనమైతే చెప్పాల్సి ఉంటుంది. ఎలా చెప్పాల్సి ఉంటుంది, ఈమెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా మనమైతే చెప్పాల్సి ఉంటుంది. అండ్ అమెజాన్ సైట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి, గైడ్లైన్స్ని అయితే ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఏ ఇష్యూ పైన కూడా మనమైతే అప్రోప్రియేట్ యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం రిస్క్ పోజర్ అండ్ ఫ్రాడ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, ట్రెండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా మినిమైజ్ చేస్తూ రిస్క్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఎస్కలేషన్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తూ రిజల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో స్పెషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాటిని అసైన్ చేస్తూ ఉంటారు పార్ట్నర్స్, అవి కూడా అప్రోప్రియేట్ చేస్తూ బిజినెస్ టీమ్స్కి నెససరీగా మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనమైతే వీక్లీ ప్రొడక్టివిటీ అనేది వాళ్ళకైతే ఇవ్వాలి, క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండాలి మన వర్క్లో. అండ్ కమింగ్ టు ద కమ్యూనికేషన్, మనకైతే ప్రొఫిషియన్సీ ఉండాలి ఇంగ్లీష్లో. అండ్ ఫ్రెంచ్ కూడా అంటున్నారు, ఫ్రెంచ్ అవసరం లేదు, జస్ట్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీకు ఇందులో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పైన, అవుట్లుక్ పైన, వర్డ్, ఎక్సెల్ వీటన్నింటిపైన మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే, ఇన్సూరెన్స్, ఫినాన్స్, డేటా అనలైసిస్, రీసెర్చ్, ట్రాన్స్లేషన్, ట్రైనింగ్, వీటిపైన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, ఎబిలిటీ ఉండాలి, టైం మేనేజ్మెంట్ పైన, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్తున్నారు. ఏ యూజీ అయినా పర్లేదు, పీజీ అయినా పర్లేదు, కమింగ్ టు ద ఎడ్యుకేషన్ ఏదున్నా పర్లేదు. ఈ ఎంప్లాయ్మెంట్ అయితే కాంట్రాక్చువల్ కాదు, ఫుల్ టైం అండ్ పర్మనెంట్ రోల్ అన్నమాట. డిపార్ట్మెంట్ అయితే కస్టమర్ సర్వీస్ కిందనే వస్తుంది. రోల్ వచ్చేసి ఆపరేషన్స్ రోల్.
ఆపరేషన్స్ రోల్లో ఇది ఒక పార్ట్. ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనేది ఒక పార్ట్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంపల్సరీగా అప్లై చేసుకోండి. శాలరీ అయితే చాలా బాగుంటుంది. బేస్డ్ ఆన్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఓటీస్ ఉంటాయి కదా, వాటిపైన కూడా డిపెండ్ చేసుకొని శాలరీ ఇస్తారు. ఈ లింక్ అయితే నేను కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి అప్లై చేసేయండి. థ్యాంక్ యూ.